మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ అధికంగా బలోపేతం అవుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకానికి సంబంధించి జీరో టికెట్ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంస్థకు చెల్లిస్తుందన్నారు. బుధవారం ఎంజీబీఎస్ నిర్వహించిన మహాలక్ష్మి మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2400 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు 2800 ఎలక్ట్రిక్ బస్సులను కొనేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు అతివలను యజమానులను చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు అభివృద్ధి చేయడానికి సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆర్టీసీ మునిగిపోతున్న పడవ కాదు, లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ వచ్చిన ఆదాయంతో కొత్త బస్సులు కొంటోంది. మహాలక్ష్మి పథకానికి ముందు ఒక్కరోజు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ప్రస్తుతం 65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు అని వివరించారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. మహిళలు 200 కోట్ల ప్రయాణాలు చేసిన సందర్భంగా రాష్ట్రంలోని 97 డిపోలు, 324 బస్ స్టేషన్లలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుతో పాటు నియామకాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ ఈ పథకం అమలుకు ముందు ఆక్యుపెన్సీ రేషియో 69% ఉండగా ప్రస్తుతం 97% పెరిగిందన్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించకుండా పలువురు మహిళలు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని మంత్రులు సన్మానించారు. 200 కోట్ల ప్రయాణాల ద్వారా మహిళలు ఆదా చేసుకున్న 6,680 కోట్ల చెక్కు ప్రభుత్వం తరపున ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.